సంబంధించి బీఆర్ఎస్ బలం ఏంటో చూపించాలి అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. స్వామిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంకా ఒక రోజే ఉందని అనుకోవాలి. ఇవాళ డే గడిచిపోయింది కాబట్టి ఎప్పటి నుంచి సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది? మరి వచ్చే వాళ్లకు ఎలాంటి దిశ అంటే రూట్ మ్యాప్ కి సంబంధించి కావచ్చు, ఏ బ్లాక్లలో ఎవరు కూర్చోవాలనేది, ముఖ్యంగా ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు? సంధ్య, ఇప్పటికే మారుమూల ప్రాంతం నుంచి అంటే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే రేపు కాక ఎల్లుండి ఆదివారం నాడు కూడా భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ అంగరంగ వైభోగంగా జరుపుకోబోతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 12,000 ఎకరాల స్థలంలో కూడా ఇటు పార్కింగ్ ప్లేస్ కావచ్చు, ఇటు జాతీయ రహదారులు అయినటువంటి ఇటు కరీంనగర్, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్ నుంచి ఇటు ఖమ్మం, నల్గొండ నుంచి వచ్చే పబ్లిక్ అంటే టిఆర్ఎస్ కార్యకర్తలే కావచ్చు, ఇది కేసీఆర్ అభిమానులే కావచ్చు, కేసీఆర్ నేతలే కావచ్చు, మొత్తానికైతే కేసీఆర్ కి సంబంధించిన ఉపన్యాసాన్ని వినడానికి కేసీఆర్ అధినేత అంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పిలుపు మేరకు మాత్రం ఇవాళ సభ అంగరంగ వైభోగంగా జరుగుతుందని చెప్పి కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకుడు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ ఆ రాజకీయాల్లో ఎలా ఉండాలి, బహిరంగ సభలు ఎలా నిర్వహించాలని చెప్పి కూడా చేస్తున్న పార్టీ కాబట్టి తెలంగాణలో టిఆర్ఎస్ గా పురుడు పోసుకొని బీఆర్ఎస్ గా ఇలా జాతీయ స్థాయి లెవెల్ పోయిన పార్టీ కాబట్టి ఇలా కేసీఆర్ మహానేత రేపు ఉపన్యాసాన్ని తెలంగాణ ప్రజల పట్ల ఏ విధంగా ఉపన్యాసించున్నాడు, అతన్ని ఉపన్యాసం వినడానికి మాత్రం 4 మూలల నుంచి ఆ కార్యకర్తలను అయితే ప్రజలను అయితే తరలించడానికి ఇప్పటికే కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే ఉందనుకోవచ్చు. సంధ్య, ఇప్పుడు ఏటునాగారం అంటే ఇటు ములుగు జిల్లా, మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంటే మారుమూల నుంచి ఇప్పటికే కార్యకర్తలు వరంగల్కు చేరుకున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే రేపటి వరకు కూడా మొత్తము ఎలకతుర్తి ప్రాంగణం అంతా కలకలలాడబోతుంది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కానీ కేసీఆర్ మొత్తానికైతే కేసీఆర్ తలపెట్టిన ఆ బొమ్మలతో కూడా అంటే కేసీఆర్ చిత్రపటాలతో కూడా ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా కూడలిలో కూడా మొత్తం గులాబీమయమైన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సంధ్య, ప్రస్తుతానికైతే కేసీఆర్ అయితే ప్రజలను ఉద్దేశించి తెలంగాణలో గత 10 సంవత్సరాల పరిపాలనలో కూడా ఏమేమి తప్పులు చేశాము, ఏమేమి సరిదిద్దుకున్నాము, ఏమేమి చెప్పాలి తెలంగాణ ప్రజలకు, ఎక్కడ ఫెయిల్ అయినాము తెలంగాణ ప్రజల పట్ల అని చెప్పి కూడా ఆ దిశా నిర్దేశాన్ని మాత్రం చేయనున్న నేపథ్యం అయితే ఉందని ఎవరెవరు అంటే ఖచ్చితంగా ఒక సమావేశం జరుగుతున్నప్పుడు, ఒక సభ ఏర్పాటు చేస్తున్నప్పుడు చాలా మంది నేతలకు పనులప్ప చెప్తూ ఉంటారు కాబట్టి అంటే సిట్టింగ్ పొజిషన్ కావచ్చు, సిట్టింగ్ కెపాసిటీ కావచ్చు, లేకపోతే స్టేజ్ పైన ఎవరెవరు ఉండాలి, ఏ టైంకి ఏ ప్రోగ్రామ్ వెళ్ళాలి అనేది ఖచ్చితంగా ఒక గైడ్ లైన్స్ ఉంటుంది కదా. మరి ఈ సభకు సంబంధించి ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలపైన ఎలా ఫోకస్ పెట్టారు? అలాగే ఇందాక చెప్పినట్టుగా ఎండాకాలం కాబట్టి మజ్జిగ మంచినీళ్ళ విషయంతో పాటు వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకున్నారని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎవరెవరు సభ దగ్గరికి వచ్చి సందర్శించారు, ఎలాంటి దిశానిర్దేశం చేశారు? సంధ్య, ఇప్పటికైతే మాత్రము ఆ సభ ఏర్పాట్ల విషయంలో చూసుకుంటే ఇటు ఎమ్మెల్సీగా ఉన్న తక్కలపల్లి రవీంద్రరావుతో పాటు కూడా మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి కూడా పోచంపల్లికి సంబంధించి అంటే శ్రీనివాస్ రెడ్డితో పాటు కూడా అక్కడ సంబంధించిన ఇక్కడ వ్యాసం అంటే మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ గా వ్యవహరించిన వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే జాసం వినయ్ భాస్కర్ కూడా దగ్గరుండి చూసుకున్న పరిస్థితి ఉంది. అదే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు మాత్రము నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా మొత్తానికైతే పూర్తి ఏర్పాట్లు అయితే జరిగినాయని చెప్తున్నారు. ఇప్పటికి ప్రస్తుతానికైతే 100% కూడా ఏర్పాట్ల విషయంలో కూడా ఎవరికి ఏమి కాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యకర్తలు క్షేమంగా వచ్చి లాభంగా వెళ్లాలనే విధంగా అంటే కేసీఆర్ ఉపన్యాసం విని తిలకించి మళ్ళీ బీఆర్ఎస్ వైపే చూసే విధంగా కూడా పార్కింగ్ ఏర్పాట్లు ఆ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కుర్చీలు అంటే పార్కింగ్ ప్లేస్ లో ఉండేటట్టుగా చూస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా స్టేజ్ చూసుకుంటే 400 మీటర్లు స్వామి ఒక్క సెకండ్, వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒక్కసారి చూసుకోండి స్వామి. మీరు చెప్పే వాయిస్ వినిపించట్లేదు స్వామి. ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ ఏర్పాట్లలో భాగంగా కూడా స్టేజ్ కి మాత్రం ఇప్పటికి కేసీఆర్ అంటే ప్రజలకు కనపడడానికి 4 మూలలు కూడా అంటే 400 మీటర్లతో కూడా కేసీఆర్ ప్రాంగణం అంతా బహిరంగ స్వామి భద్రతా పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
మరి అంటే పోలీస్ అలర్ట్ అనేది ఎలా ఉంది, ఎంతమంది బందోబస్తుకు రాబోతున్నారు, అలాగే సభ ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది, కేసీఆర్ గారు ఎన్ని గంటలకు రాబోతున్నారు? సంధ్య సభ మాత్రము 5:30 గంటలకు అయితే సాయంకాలం వేళ కూడా ప్రారంభమవుతుంది. మొదటగా కూడా ఈ సభకు వచ్చే మొత్తానికైతే ఇప్పటికే బార్గేట్లు సిటీలో కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వెహికల్ వెళ్ళడానికి కూడా మొత్తానికి కరీంనగర్ రూట్ మీదకి వెళ్ళి కూడా హుజరాబాద్ కూడా రూట్ మీదకి వెళ్ళే విధంగా కూడా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. సిటీకి మాత్రం ఎంట్రన్స్ లేకుండా కూడా వెహికల్స్ ఎంట్రన్స్ లేకుండా కూడా వరంగల్ కమిషనరేట్ పరిధిలో కూడా చాలా పకడ్బందీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సభకు వెళ్ళే ఆ కార్యకర్తలు కానీ ఎలాంటి ప్రయాణికులు కూడా మొత్తానికైతే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే కమిషనరేట్ సిపి గారు అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం ఉంది. ప్రస్తుతానికైతే వరంగల్ జోనల్ 1 కి సంబంధించిన చంద్రశేఖర్ రెడ్డి మాత్రము ఐజీగా ఉన్న పరిస్థితి ఉంది. అతని పర్యవేక్షణలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇటు వరంగల్ కమిషనరేట్ పరిధి, అటు పక్క కరీంనగర్, ఇటు హుస్నాబాద్ సంబంధించిన పోలీసులు అయితే మొత్తానికైతే 5 జిల్లాల పోలీసులు అయితే అక్కడ రానున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే 10 లక్షల పైచిలకు కూడా అక్కడికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు కూడా లోటుపాట్లు లేకుండా కూడా బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారు. అదే విధంగా కార్యకర్తలు ఎలాంటి హాని కలగకుండా కూడా ఆ పోలీస్ శాఖ అప్రమత్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అంటే ప్రస్తుతానికైతే 6:30 గంటల నుంచి 7:30 గంటల వరకు కూడా గంట ఉపన్యాసాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ దిశ మొత్తానికైతే మలిదశ ఉద్యమాల లెక్క కూడా ఇలా తెలంగాణ ప్రజల పట్ల కూడా ఎక్కడ అది ఏం జరిగింది అని చెప్పి కూడా తెలంగాణ ప్రజలకు ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సండే ప్రస్తుతం అయితే ఒక 6 గంటల నుంచి మొదలుకుంటే 7:30 గంటల వరకు కూడా ఆ కేసీఆర్ ప్రసంగాన్ని వినిపించుకుని తొలుత ప్రజలకు అభివాదం చెప్పడానికి కూడా స్టేజ్ ముంగట్లో పబ్లిక్ 4 వైపులో కూడా బార్ గేట్లు ఏర్పాటు చేశారు. డైరెక్ట్ గా కేసీఆర్ ముఖాముఖి ఉంటుంది తొలుతగా, తర్వాత కూడా ఉపన్యాసం ఉంటుంది, ఆ తర్వాత కళాకారులతో ఆట పాటలతో ఉంటుంది, తర్వాత ఆ ముఖ్య నేతలతో ఉపన్యాసం తర్వాత చివరి దశలో కూడా కేసీఆర్ మాత్రము దిశానిర్దేశాన్ని చేసే విధంగా కూడా ఉపన్యాసం ఉండబోతుందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. సంధ్య అలాగే స్వామి సంవత్సరాల కాలం